విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని సిఐటియు నేత నరసింహారావు విమర్శించారు. 12 ఏళ్లుగా ఉద్యోగాల భర్తీ జరగకపోవడం దురదృష్టకరమన్నారు. జోన్ ప్రకటించడం మాత్రమే కాకుండా వెంటనే కార్యకలాపాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై టీడీపీ సంబరాలు ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని అన్నారు. లోకో ఎలక్ట్రికల్ అన్ని విభాగాలన్నీ అక్కడ ఉన్నాయి. ఇప్పుడు ముడసర్లో 20 కిలోమీటర్లు వెళ్ళాలి. ఎవరికి ఉపయోగం? అది 50 నుండి ఎన్ని ఎకరాలు అనేది కాదు, కానీ నీకు కావాల్సిన జోన్, కావాల్సిన దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత పెద్ద జోన్ విశాఖ రైల్వే స్టేషన్ ఎదురుగా నువ్వు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అవకాశం ఉన్నా కావాలని చేయలే, ముడసర్లోకి నెట్టేశారు. అందుకని ముడసర్లో ఎందుకు అంత దూరంలో ఎందుకు పెట్టాలి జోన్? ప్రజలకు అందరికీ రైల్వే పెద్ద విభాగం. ఒకప్పుడు విశాఖపట్నం అంటే విశాఖపట్నం పోర్టు, రైల్వే. మీరు చూడండి, పట్టణం చూడండి, పట్టణ ప్రధానం అంటే ఈ రెండే ఉంటాయి. ఈరోజు కూడా ఉన్నాయి, వాళ్ళ స్థలాలన్నీ అలాగే ఉన్నాయి, రైల్వే స్థలాలు ఉన్నాయి. రేపు ఎవరికో రియల్ ఎస్టేట్ వాడికి అమ్ముకోవడానికి, వాళ్ళకి కావాల్సిన తెచ్చుకోవడానికి వాటిని దాచుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థలాన్ని వాడకుండా ముడసర్లోకి తరలించారు. దానికి పేరుకేమో స్థలం లేదు అని చెప్పచ్చు. అబద్ధం ఇది. మొదట్లోనే ఫస్ట్ ఓఎస్ వచ్చినవాడు ఈ స్థలం మాకు సరిపోతుందని ఆన్ రికార్డు ఉంది. నేను ఛాలెంజ్ చేస్తాను, ఆన్ రికార్డు ఉంది, ఈ స్థలం దాలు ఇక్కడ పెట్టచ్చు. కానీ పొలిటికల్ తర్వాత రాజకీయ నిర్ణయం ఏంటంటే చేసి ఇక్కడ కాకుండా ముడసర్లో ఇక దానికి వివాదాలు పెట్టుకోవడం, ఆ రకంగా చేయడం అనేటువంటి జరిగింది. ఒరిస్సా యొక్క ప్రయోజనాలు నెరవేర్చేదానికి డబుల్ ఇంజన్ వాళ్ళకి ఉపయోగపడేదానికి ఇప్పుడు ఒరిస్సాలో 2 బీజేపీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చేదానికి, వాళ్ళకు ఉపయోగపడేదానికి మాత్రం ఈ జోన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మనకు ప్రయోజనం లేకుండా చేసే దాంట్లో ప్రధానమైనటువంటిది కేకే లైన్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది. కొత్త వలస దాటి మనకు ఒక్క అంగడంలో కూడా మనకు ఉపయోగం లేదు. మొత్తం 470 కిలోమీటర్లు కేకే లైన్, ఇందులో 444 కిలోమీటర్లు వాళ్ళకి వెళ్ళిపోయింది. మనకు కేవలం 27 కిలోమీటర్లు మాత్రమే మనకి, అది కూడా విశాఖపట్నం నుంచి కొత్త వలస 27 కిలోమీటర్ల వరకే మనకి. ఇందులో ఏమీ లేదు. రవాణా అంతా, అలాగే మినరల్స్, ఇవన్నీ కూడా ప్రధానమైన గూడ్స్ ప్రాఫిట్ అంతా జరిగి సుమారుగా 10,000 కోట్ల రూపాయలు, 11,000 కోట్లు ఈ సంవత్సరం టార్గెట్. ఆ టార్గెట్లో 93% అంతా కూడా లాభాలన్నీ కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. అందుకని జోన్ అనేటువంటి పేరుకి మాత్రం ఏర్పడింది. ఇందులో గుండెకాయ తీసేయడం అనేటువంటి జరిగింది. ఇది సరైనటువంటిది కాదు. ఇది మన రాష్ట్ర ప్రయోజనాలకి ఏ రకంగానూ కూడా ఉపయోగపడలేదు. రెండోది, మొత్తం రైల్వేలనే ప్రైవేట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. ముక్కలు చేసి 400 స్టేషన్లను అమ్మాలని ఇప్పటికే కొన్ని స్టేషన్లు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసింది. అలాగే స్టేషన్లు కానీ ఇందులో ఉన్నటువంటి విభాగాలన్నింటినీ ముక్కలు చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని. ఎందుకంటే ఎవరికి ఎంత పెద్ద కార్పొరేట్ కూడా దీన్ని తినగలిగినంత శక్తి, దాన్ని మింగగలిగినంత శక్తి ఎవరికి లేదు. అందుకని ముక్కలు చేసి అప్పగిస్తూ ఉన్నారు. ఆ రకంగా అందుకనే ఒక్కరిని కూడా రిక్రూట్మెంట్ అనేది చేయకుండా, వర్కర్లను తీసుకోకుండా అవుట్సోర్స్ పేరుతో మొత్తం రైల్వే విభాగాలన్నింటినీ ముక్కలు చేసి అవుట్సోర్స్ పేరుతో వాళ్ళకి అప్పగించేటువంటి పని చేస్తున్నారు. కోచ్ ఫ్యాక్టరీస్ అన్నింటినీ కూడా వాళ్ళకి అప్పచెబుతూ ఉన్నారు. అన్నింటినీ కూడా విశాఖపట్నం దువ్వాడలో వచ్చినటువంటి వ్యాగన్ వర్క్షాప్ 100% అవుట్సోర్స్, ఒక్కరు కూడా పర్మనెంట్ ఉద్యోగం లేడు. దువ్వాడలో వచ్చింది అది. ఆ విభాగం మొత్తం కూడా 100% అవుట్సోర్స్. రైల్వేలోనే మొట్టమొదట వ్యాగన్ వర్క్షాప్ 100% ఇచ్చినటువంటి ఏంటంటే వడ్లపూడి దువ్వాడలో ఉన్నటువంటి వడ్లపూడి వ్యాగన్ షాప్ అంట. మన ఆటో నగర్లో నుంచి వెళ్తూ ఉంటే వ్యాగన్ షాప్ వస్తుంది. ఆ విధంగా ఏంటంటే అన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్స్ పేరుతో అప్పగించడం, ప్రయాణికుల మీద రాబోయే కాలంలో విపరీతంగా ఇప్పుడు ఎక్స్ప్రెస్లు పేరుతోటి రేట్లు పెంచారు. రాబోయే కాలంలో అన్నింటి మీద ప్యాసింజర్ లేకుండా చేశారు. అలాగే పెద్దవాళ్ళకి, అలాగే వితంతువులకి గతంలో ఉన్న సబ్సిడీలన్నీ కూడా లేకుండా చేశారు. ప్రజల ప్రయోజనాలన్నింటినీ కూడా రద్దు చేసి కార్పొరేట్లకు అనుకూలంగా ధరలు పెంచి ప్రజల మీద రైల్వే భారాలు విపరీతంగా రాబోయే కాలం పెరగబోతున్నాయి. రైల్వే ప్రైవేటీకరణ ఫలితంగానే ఇవన్నీ జరగబోతూ ఉన్నాయి. అందువల్ల ఈ ప్రైవేటీకరణ రైల్వే చేయడానికి ఈరోజు దానికి అనుగుణంగానే ఈ జోన్లు అనే పేరుకి ఏర్పడినప్పుడు కూడా దీనిలో ప్రయోజనాలు అనేది మాత్రం కార్పొరేట్కి మాత్రమే అందుతున్నాయి. ఇది రాష్ట్ర ప్రయోజనాలకి తీవ్రమైనటువంటి నష్టకరం. అందుకని మేము చెప్పండి, రాష్ట్రానికి ప్రయోజనం కలగాలనే చట్టం చేసింది
కేంద్ర ప్రభుత్వం. ఆనాడు ఆ చట్టంలో ఉన్నటువంటిది రాష్ట్ర విభజన చట్టం 2014 వస్తే ఇమీడియట్గా మిగిలిన విభాగాన్ని విభజించారు. కానీ మనకు రావాల్సినటువంటివి ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రయోజనాలను ఎవడు అధికారంలో ఉన్నా రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. రాష్ట్రం నష్టపోయింది. 11 విద్యా సంస్థలు ఈ రోజుకి కూడా పూర్తిగా. అలాగే పోలవరం ప్రాజెక్టు కేంద్రం ప్రాజెక్టు ఎవడు అధికారంలోకి వస్తే 26 అంటారు, 27 అంటారు, 28 అంటారు. నిన్న ఆయన భరత్ గారు 2028 చివరికి పూర్తి అవుతుందని చెప్తున్నారు. ఎంత 35,000 కోట్లు కేటాయించాలి. ఎంత కేటాయించారు? పునరావాసం లేదు, మునిగిపోతాయి. అందుకని నువ్వేదో ప్రారంభించావనేటువంటి జరుగుతుంది తప్ప వాస్తవమైనటువంటి ప్రయోజనం అనేటువంటి జరగదు. అందుకని పోలవరం ప్రాజెక్టే అది 100% సెంట్రల్ ప్రాజెక్ట్, 100% వాళ్ళది. కేంద్రం చేయాలి. వాళ్ళని అడగడం చేతకాక మేమే చేస్తున్నామని తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు వీరు చెప్పడం, వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు వారు చెప్పడం, ఇద్దరూ కలిసి ఆలస్యం చేయడం, వాళ్ళ కాంట్రాక్టర్లు వాళ్ళ ఇష్టం వచ్చిన కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రాజెక్టుని దగా చేశారు, ఈ ప్రాజెక్టుని అన్యాయం చేశారు, దీన్ని తాకట్టు పెట్టారు. అమరావతికి ఏం చేశారు? అప్పు ఇచ్చారు. అమరావతి అని చట్టం కేంద్రం పేరుకి చట్టం చేశారు. అందుకని రాష్ట్రంలో ఉన్నటువంటి 2 ప్రధానమైనటువంటి పార్టీలు ప్రజలను పక్కదారి పట్టించేటువంటి విధంగా వ్యవహరించడం, రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క ప్రయోజనాన్ని కూడా నెరవేర్చలేకపోవడం, రాష్ట్రం విడిపోవడం వల్ల తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఈరోజు విదేశీ కంపెనీలు వస్తున్నాయని, కార్పొరేట్ కంపెనీలు వస్తున్నాయని చెప్పడం వల్ల ఆ కార్పొరేట్ కంపెనీలు వస్తే ఎవరికి ప్రయోజనం? అదానీ డేటా సెంటర్ పెడితే నువ్వు 25,000 కోట్లు రాయితీలు ఎందుకు ఇవ్వాలి? 95 పైసలు 99 పైసలకే భూములు ఎందుకు ఇవ్వాలి? అలాగే రిజిస్ట్రేషన్ ఖర్చులు లేకుండా లూలుకి ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాలని వాళ్ళకి అమ్మడం, రాష్ట్ర ప్రజల యొక్క వనరుల్ని లాక్కొని తల్లివాడ భూములకు పట్టాలు మేము ఇప్పించాం. మేము పోట్లాడి సాధించింది 80లో, ఈరోజు ఇచ్చింది కాదు అది. కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన నష్టపరిహారం కూడా వాళ్ళకి ఇవ్వకుండా పేదవాళ్ళ దగ్గర భూములు లాక్కోవడం, అత్యంత వెనకబడినటువంటి ప్రజలు. మేము ఇల్లు 80 దశకంలో అంత గోచిపాతలు పెట్టుకొని తిరిగేవాళ్ళు. పట్టణం వేరు, పూర్తిగా ఆనందపురం మండలం అక్కడ నాగరికత, అక్కడ పరిస్థితి అనేది అంత వెనకబాటు, అక్షరాస్యత లేదు. అట్లాంటి ప్రాంతం మేము పోట్లాడి పేదవాడికి భూములు ఇవ్వడం వల్ల కనీసం ఆస్తాకోస్తా అభివృద్ధి అనేది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పేదవాళ్ళని భూములు లాక్కొని వాళ్ళని అత్యంత దరిద్రులుగా మార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అందుకని రాష్ట్రానికి ఏం అభివృద్ధి జరిగింది, రాష్ట్రానికి ఏం మేలు జరిగింది అనేటువంటిది ఎవడు విదేశీ పెట్టుబడులు వచ్చినా లాభాలు విదేశాలు వెళ్తాయి. మనకేం ఉపయోగం అనేటువంటి అడుగుతున్నాం. వాళ్ళు ప్రయోజనాలు సంపాదించుకుంటారు, లాభాలు వాళ్ళకు వస్తాయి. దీంట్లో వచ్చేటువంటి అత్యంత చౌకగా ఈ ప్రాంతం ప్రజల్ని, రాష్ట్ర ప్రజానీకాన్ని దోచుకోవడానికి కియా కంపెనీ ఎందుకు పెట్టాడు? సత్యసాయి జిల్లాలో అక్కడ అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం, నిమిషానికి ఒక కారు బయటకు వస్తుంది. కానీ లాభాలన్నీ కియా కంపెనీకి వెళ్తాయి. సౌత్ కొరియా, దక్షిణ కొరియాకి వెళ్తాయి. ఎలాంటి వాడు ఇక్కడ సైరన్ కొట్టుంటే ఒక్కడు మనిషి చనిపోయేవాడు కాదు. ఎల్జీ పాలిమర్స్లో ప్రమాదం జరిగింది. దీని పర్యవసానాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. అందుకని రాష్ట్ర ప్రయోజనాలు అనేటువంటి తాకట్టు పెట్టి ఈరోజు ఏదో గొప్పగా చేసినట్టు సంబరాలు చేసుకుంటూ దీన్ని బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పి రైల్వే జోన్ ఏదో గొప్ప విజయం సాధించామని చెప్పడం అనేటువంటిది అవివేకం, లేదా ప్రజల్ని మభ్యపెట్టేదాన్ని చేసేటువంటి తప్పుడు చర్య తప్ప ఇది ఎవరికి కూడా ప్రయోజనం అనేటువంటిది కల్పించడం లేదు. రైల్వే స్టేషన్ ఎదురుగానే స్థలం ఉంది, రైల్వే జోన్ అక్కడ కట్టచ్చు. వీళ్ళు ఏం చెబుతారు? స్థలం ఇవ్వలేదని చెప్తున్నారు. 12 ఏళ్ల నుంచి స్థలం ఇవ్వలేదు. బ్రహ్మాండమైన స్థలం. ఎట్టకేలకు 12 సంవత్సరాల తర్వాత రైల్వే జోన్ వచ్చింది. దీని ఏర్పాటుకు పెద్ద పోరాటాలు జరిగాయి, అనేక ఆందోళనలు జరిగాయి. అయినా కూడా బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వాలనుకున్నప్పుడే వాళ్ళు ఇచ్చారు. ఇప్పటిదాకా ఇవ్వదలుచుకోవాలి. కానీ ఇది ఒక చట్టం, ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట ప్రకారం ఆంధ్ర ప్రజల యొక్క హక్కు. కానీ బీజేపీ దాన్ని గుర్తించలేదు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు దాని మీద పోరాడి సాధించలేదు. ప్రజల పోరాటం వల్లనే ఈరోజు
ఈస్ట్ కోస్ట్ సౌత్ కోస్ట్ జోన్ అనేటువంటిది ఏర్పడింది. దీని మీద చాలా చర్చ జరుగుతుంది. ఈ చర్చలో దీన్ని బ్రహ్మాండంగా సాధించాం అని ముఖ్యంగా తెలుగుదేశం సంబరాలు చేసుకుంటున్నారు. రోజు ఇది గొప్ప విజయం అని రోజు ప్రకటనలు చేస్తున్నారు. మీరు సాధించినటువంటి సౌత్ కోస్ట్ జోన్ వల్ల, రైల్వే జోన్ వల్ల ఏం ప్రయోజనం జరుగుతుందని అడుగుతున్నాం. ఎవరికి మేలు జరుగుతుందని అడుగుతున్నాం. జోన్ పేరుకే వచ్చింది తప్ప గుండెకాయ లాంటి కేకే లైన్లో ప్రధానమైన 93% 93% ఒరిస్సాకి వెళ్ళిపోయింది. ఆర్థికంగా ఏ రకమైనటువంటి లాభం మనకు జరగల, నష్టం జరిగింది. రెండోది ఉద్యోగాల సంగతి ఈరోజు ముఖ్యమైంది. 4690 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. 6900 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. కానీ ఈ ఉద్యోగాలని భర్తీ చేయకుండా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆశలు ప్రజలందరికీ కూడా రైల్వే అంటే ఉద్యోగాలు వస్తాయి. దేశంలో ఈ రోజుకి కూడా రైల్వే అనేటువంటిది అత్యంత చౌక ప్రయాణం, అత్యంత భద్రత కలిగినటువంటి ప్రయాణం దేశంలో ఏదన్నా ఉందంటే రైల్వే. ఇందులో ఉద్యోగాలు కూడా 14,80,000 పర్మనెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. కానీ 2014 నుంచి రిక్రూట్మెంట్ అనేది లేదు. రైల్వే బోర్డు ఏమీ పనే లేదు వాళ్ళకి. ఆ రిక్రూట్మెంట్ చేయకుండా ఈరోజు రైల్వే ఉద్యోగాలని 5 లక్షల పైగా ఖాళీలు ఉన్నాయి. మన జోన్లో 4698 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో రన్నింగ్ స్టాఫ్ అంటే లోకో డ్రైవర్స్ కానీ, అలాగే ఇందులో ప్రధానమైనటువంటి డ్రైవర్స్, కీలకమైనటువంటి లోకో రన్నింగ్ సర్వీస్లో పనిచేసే వాళ్ళు, అది గూడ్స్ కానీ ప్యాసింజర్ కానీ ఉన్నటువంటిది 2413 ఖాళీ ఉన్నాయి. మేము అడిగేది ఏమంటే, ఏ రాజకీయ బీజేపీ నాయకుడు కానీ, టీడీపీ నాయకుడు కానీ ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలు ఎప్పుడు నింపుతారు అని చెప్పండి. మేము సవాల్ చేస్తున్నాం. ఈరోజు ఉద్యోగాలు నింపకుండా ఈరోజు జోన్ అని ప్రకటించడం వల్ల ఎవరికి ఉపయోగం లేదు. గతంలో మనకు రిక్రూట్మెంట్ జరిగితే ఒరిస్సా వెళ్తే తంతున్నారు, భువనేశ్వర్ వెళ్తున్నారు. అందుకని మనకు జోన్ కావాలి అని 10 ఏళ్ళు కాదు 20 ఏళ్ల నుంచి ఆందోళన ఉంది. కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన హక్కుగా వచ్చింది. ఇప్పుడు దాన్ని ప్రకటించారు. కానీ ఆ ప్రకటించడం వల్ల ఎవరికి ప్రయోజనం అనేది ప్రధానంగా మనం అడిగేది. దీనివల్ల ఏమైనా లాభం అనేది ఉందా? కేకే లైన్ తీశారు. కేకే లైన్ కాదు, కనీసం అరకు కూడా, రాష్ట్రంలో ప్రధానమైనటువంటి పర్యాటక కేంద్రం ఏదన్నా ఉందంటే అరకు. అట్లాంటి అరకు కూడా, అరకు ప్రయాణాలను ఏదైనా అభివృద్ధి చేయాలంటే ఇక్కడ వీళ్ళకేం హక్కు ఉండదు. భువనేశ్వరే. బొర్రా కేవ్స్ ఏదైనా చేయాలంటే భువనేశ్వరే. ఆంధ్రప్రదేశ్కి ఏమో హక్కే లేదు. ఆ రకంగా ఈ జోన్ పేరుకే ప్రకటించారు తప్ప ఇందులో గుండెకాయ లాంటి భాగాన్ని, కేకే లైన్ని అత్యధిక భాగం ఒరిస్సాకు అప్పగించడం అనేటువంటి శుద్ధ తప్పు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. అలాగే కనీసం వీళ్ళు అడిగిన కోరికల ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి భాగాలు, ఉదాహరణ గూడూరు వరకే ఈరోజు ప్రకటించారు. ఏం తడ వరకు ఎందుకు ప్రకటించలేదు? ఆ చిన్న సూళ్ళూరుపేట, నాయుడుపేట కూడా ఆంధ్రప్రదేశే. ఆ 2 బ్రాంచెస్ ఉన్నాయి అక్కడ. అవి కూడా ఇందులో కనీసం కలపచ్చు. అది కూడా చేయలే. అందువల్ల సౌత్ కోస్ట్కి, సౌత్ సెంట్రల్ కొన్ని భాగాలు వెళ్ళిపోయినాయి. అట్లాగే సదరన్ రైల్వేకి కొన్ని భాగాలు వెళ్ళిపోయినాయి. ప్రధానమైనటువంటి ఆర్థికంగా ప్రయోజనం జరిగేటువంటి భాగం ఒరిస్సా, ఈస్ట్ కోస్ట్ వెళ్ళిపోయింది. వాళ్ళకి వ్యతిరేకంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తూ ఉంది. మనం చూసాం, నేషనల్ రీజన్ ఏదైతే ఉందో ఢిల్లీలో నోయిడా కానీ, లేదంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కానీ, ఉత్తరప్రదేశ్ చుట్టుపక్కల ఉన్న అన్ని పారిశ్రామిక ప్రాంతాల్లోనూ కూడా కార్మికులు ఈ లేబర్ కోడ్స్ అమలు చేసిన తర్వాత పెద్ద ఎత్తున వాళ్ళ మీద భారాలు పడుతూ ఉన్నాయి. పని గంటలు 8 గంటల నుంచి 12 గంటలకు పెంచుతూ ఉన్నారు. కనీస వేతనాలు కరెక్ట్గా తగ్గిపోతూ ఉన్నాయి. సెలవులు ఉండట్లేదు. దీని అన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం పోరాటాలు చేసి రోడ్ల మీదకి, సంఘాలతో పరిమితం లేకుండా, సంబంధం లేకుండా వచ్చి రోడ్ల మీద ఆందోళన చేస్తూ ఉన్నారు. వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఈ కార్మికులు చేస్తున్న పోరాటం మీద అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, కార్పొరేట్ కంపెనీలు కానీ తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉన్నాయి. కార్మికుల్ని, కార్మిక సంఘాల నాయకుల్ని అక్రమంగా అరెస్టులు చేసి ఎక్కడ ఉంచుతున్నారో కూడా తెలియకుండా నిర్బంధిస్తూ ఉన్నారు. తీవ్రమైన నిర్బంధం వీళ్ళ మీద ఉంటుంది. కాబట్టి నోయిడాలో జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి సంఘీభావంగా నోయిడా కార్మికుల మీద నిర్బంధాన్ని ఆపాలని చెప్పేసి కోరుతూ
దేశవ్యాప్తంగా రేపు 12వ తారీఖు నాడు కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిపి నిరసనలకు పిలిపించాయి. ఆ రకంగా విశాఖపట్నంలో కూడా 12వ తారీఖు నాడు నిరసన ప్రదర్శనలు జరుగుతూ ఉన్నాయి. అదే సందర్భంలో ఎన్నికలు 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అయిపోయిన వెంటనే ఈ రోజున కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం కార్మికులకి నష్టం చేసే లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ లేబర్ కోడ్స్ సంబంధించి రూల్స్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ రూల్స్ని ఈ రోజు నుంచి అమల్లోకి వస్తాయని కూడా చెప్పింది. ఇదే కనుక అమలు జరిగితే కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినం కానీ, ఉద్యోగ భద్రత కానీ, లేదంటే సెలవులు కానీ, ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి అనేక హక్కులు ఏవైతే ఉన్నాయో ఈ హక్కులన్నీ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా కూడా కార్మిక వర్గాన్ని సన్నద్ధం చేసి భవిష్యత్తులో పోరాటాలకి సిద్ధం చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్లకు అనుగుణంగా కార్మికులకి వ్యతిరేకంగా కార్మికులను బానిసల్లాగా చేసి పాత తరంలో నెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. ఈ విధానాలకి సపోర్ట్ చేస్తూ మన రాష్ట్రంలో ఉండే కూటమి ప్రభుత్వం కూడా కార్మిక చట్టాలను మార్పులు చేయడం, 8 గంటల బదులు 12 గంటలు పని చేయండి అని చెప్పడం, అర్ధరాత్రి కూడా మహిళల చేత పని చేయించాలని చెప్పడం, ఇటువంటి అనేక మార్పులు తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా రేపు 12వ తారీఖున అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. విశాఖపట్నం కూడా జరుగుతాయి. కార్మిక వర్గం యావత్తు ఇందులో పాల్గొవాలని చెప్పి